రాష్ట్ర కాంగ్రెస్ లోని తాజా రాజకీయ పరిణామాలు ఢిల్లీ దాకా తాకాయి. అక్కడ ఎంపీలందరూ సమావేశమయ్యారు. సోనియా గాంధీకి వ్యతిరేకంగా లేదంటే అధిష్టానానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఆందోళనల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మందా జగన్నాథం పార్లమెంటు సభ్యులు ప్రస్తుతం ఢిల్లీ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జగన్నాథం గారు, ఈ రోజు జరుగుతున్నటువంటి ఆందోళనలు మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? జగన్నాథం గారు చెప్పండి, మీరు క్లియర్ అడగండి. హలో, ఈ రోజున ఉదయం నుండి జరుగుతున్నటువంటి ఆందోళనలు చూశారు. వైఎస్ జగన్ రాసినటువంటి లేఖ చూశారు. అధిష్టానాన్ని నేరుగా జగన్ టార్గెట్ చేశారు. ఆ తర్వాత సోనియా గాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగినాయి. దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటి, ఏవైతే లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారో వాటిలో ఏం వాస్తవాలు లేవండి. ఇప్పుడు పార్టీ ఆయనకు అత్యంత గౌరవం ఇచ్చింది, ఆయనకు చాలా లాంగ్ రోప్ కూడా ఇచ్చారు, చాలా టైం కూడా ఇచ్చారు. అయితే ఒకటి, వారు ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు. ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి పరిస్థితులు కూడా విడిపోలేదు. తన ఆఖరి శ్వాసగా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు, అకాల మరణం చెందారు. ఆ తర్వాత మరి ఆస్తులు వారసత్వంగా వస్తే కానీ రాజకీయం కూడా వారసత్వం రావాలంటే ఏ రాజకీయ పార్టీలో సాధారణంగా అటువంటిది జరగడం చాలా తక్కువ. అయితే వేచి ఉండవలసింది జగన్ గారికి మంచి భవిష్యత్తున్న యువ నాయకుడు, చాలా భవిష్యత్తు ఉండేది. అయితే ఈనాడు మరి తొందరపడి నిర్ణయం తీసుకున్నాడేమో అని చెప్పేసి మేమంతా కూడా భావిస్తున్నాం. ఓటు ఏంటంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ లో చాలా ముఖ్యమైన పాత్ర వహించే ఒక వ్యక్తిగా ఎదిగేవాడు. ఆయనకు ఈ దేశ రాజకీయాల్లో ఏ విధంగా అయితేనంటే రాజశేఖర రెడ్డి గారు మరి ప్రముఖ పాత్ర వహించారు. ఒక డైనమిక్ సీఎంగా ఈనాడు 2 సార్లు కూడా మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎంపీలు గెలిచి మరి అధికారం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రావడానికి సహకరించినట్టుగా ఆయన కూడా ఎదిగేవారేమో. తొందరపడి నిర్ణయం తీసుకోమని అనుకుంటున్నాం. ఈనాడు సరే, ప్రజలు రాజశేఖర గారు పెద్ద నాయకుడు, ఆయన అకాల మరణం తర్వాత రాష్ట్రంలో అందరూ అనుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈనాడు ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన పర్వంలో ఏ విధంగా ఈనాడు మనం టీవీలో చూస్తున్నాము, సోనియా గాంధీ గారి ఫ్లెక్సీలను చింపేయడము, చెప్పులతో కొట్టడము, మరి కొన్ని ఇందాక చూసాం ఒక జెండాను కూడా, కాంగ్రెస్ జెండాను కూడా చెప్పులు కొడుతున్నాం. ఇటువంటివి చేయకూడదు. సరే, ప్రజలు ఆయనకు అభిమానంగా ఉంటున్నారంటే ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆ సమయంలో మనం మన అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ అధిష్టాన వర్గం ఒక నిర్ణయం తీసుకుంటే ఒక ముఖ్యమంత్రిని మరి పార్టీలో ఉన్నప్పుడు నిర్ణయం చెప్తే దానికి అధిష్టాన వర్గానికి ఎవరైనా కానీ ఆమోదించి ఆ నిర్ణయం కట్టుబడి ఉండవలసిన అవసరం ఉంటుంది. అంటే 14 తీవ్రమైనటువంటి మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారు. సాక్షాత్తు అధిష్టానమే తనను పొమ్మన లేక పొగ పెడుతుంది అన్నటువంటి ఆరోపణ జగన్ చేశారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఎక్కడ కూడా మానసిక ఆవేదనకు మరి గురి చేసిన దాఖలాలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు తను ఓదార్పు యాత్ర చేస్తారన్నారు. అధిష్టాన వర్గం ఒక సూచన చేసింది, కాదు అది వ్యక్తిగతం నేను వెళ్తానన్నారు. దాన్ని ఎక్కడ కూడా అడ్డుకోలేదే, ఆపలేదే. మరి ఆయన పలుమార్లు అడిగినా కానీ ఎవరు కూడా ఆయన అడ్డుకోలేదు, చర్య కూడా ఏం తీసుకోలేదు. అధిష్టాన వర్గం నా వ్యక్తిగతం అని చెప్పిపోయినప్పుడు దానికి ఆయన మానసిక ఆవేదన చెందానంటే తప్పండి. మరి మీరే క్లెయిమ్ చేస్తున్నారు, చూపిస్తున్నారు, యాత్ర బాగా జరుగుతుందని చెప్పి చెప్తున్నప్పుడు మానసిక ఆవేదన చెందడానికి అవకాశం ఏముంటుంది? ఎట్లుంటప్పుడు అంటే పాల్పడుతోంది అన్నటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. అధిష్టానం నేరుగా నీచ రాజకీయాలకు పాల్పడుతుంది, తన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది. తన బాబాయికి చిరంజీవికి అపాయింట్మెంట్ 10 నిమిషాల్లో ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఈ రోజున చూస్తే తన తల్లికి మాత్రం 5 రోజుల పాటు అలాగే కూర్చోబెట్టి ఇవ్వనటువంటి సందర్భం, అలాగే నెల రోజుల పాటు తమకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేధించారన్నటువంటి వాదన కూడా ఆయన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గారు నేను మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పలుమార్లు ఆయన ఢిల్లీకి వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అపాయింట్మెంట్ దొరక బిజీ షెడ్యూల్ ఆమె ఉండడమో లేక విదేశాలకు కూడా అటువంటిప్పుడు తిరిగి వెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయండి. మరి ఢిల్లీలో సోనియా గాంధీ ఉన్న రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు అపాయింట్మెంట్ దొరికినప్పుడు కూడా ఆయన వెళ్లి తిరిగి వచ్చేసి మళ్ళీ ఆమెను కలుసుకోవడం జరిగింది. దీంట్లో ఈనాడు మరి వివేకానంద గారు ఒక్క రోజులో అపాయింట్మెంట్ ఇచ్చారు. మాకు అప్పుడు ఏంటంటే ఆనాడు పరిస్థితులు ఈనాడు పరిస్థితులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు తప్పకుండా రాజకీయంగా ఒక సమస్య ఏర్పడినప్పుడు లేదా ఏ రాజకీయ పార్టీ అన్ని కోణాలకు ఆలోచించి తమ పార్టీ అధికారాన్ని మరి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. రెండవది, కుటుంబంలో చిచ్చులు పెట్టారు అనడానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారు 2 సార్లు ఎంపీగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. వాళ్ళ అమ్మగారితో ఉన్నారు, జగన్ గారితో కూడా ఉన్నారు.
సరే ఆయన మరి రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత ఆయన కుమారులు అయితే ఆయనకు అవకాశం రావద్దండి. వివేకానంద రెడ్డి గారు అవకాశం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తున్నాం, అది సంతోషంగా స్వీకరించవచ్చు కదా. జగన్ గారికి డిప్యూటీ సీఎం ఆఫర్ చేశారని ఆనాడు వదంతులు వచ్చాయి. ఆ తర్వాత మరి ఎంఐఎస్ ఆఫర్ చేసిన ఆ వదంతులు వచ్చాయి. ఈ తరంలో ఆయన రిఫ్యూజ్ చేసేసి ఈనాడు మరి జగన్ గారు వివేకానంద గారికి పదవి మంత్రి పదవి ఇస్తున్నామంటే మా కుటుంబ సభ్యుల్లో చిచ్చు పెడుతున్నారని చెప్పేసి మరి అనడం ఇది సహేతుకంగా లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఆయన వివేకానంద రెడ్డి గారు కూడా మరి తర్వాత ఆయన రిఫ్యూజ్ చేశారని చెప్పేసి ఆనాడు పేపర్లు రాసేవి, టీవీ ఛానల్స్ కూడా చెప్పి అటువంటిప్పుడు ఈ ఆరోపణ వాస్తవం కాదండి. తనని ఒంటరిని చేసి బయటకు పంపించేటువంటి కుట్ర పన్నారు. ఆ కుట్రకి చివరికి నిజంగా ఒంటరిగానే వెళ్లిపోతున్నానని ఆయన అన్నారు. ఆయన్ని ఒంటరిగా చేసిన దానికి ఆధారాలు ఏమున్నాయండి? ఇప్పుడు ఎవరైనా పార్టీ అధిష్టానం వర్గం మీద మాట్లాడినప్పుడు సోనియా గాంధీ గారి మీద ఈనాడు ఆమె ఇక్కడ దుఃఖంలో ఉండి భర్త చనిపోయిన తర్వాత పార్టీకి కష్టకాలంలో ఆ పార్టీ యొక్క భారాన్ని బుధస్కంధాల మీద వేసుకుని మరి ఈనాడు ఆనాడు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. అటువంటి దాని నుంచి 15-16 రాష్ట్రాలు అధికారం తీసుకుని రావడం, 2 పర్యాలు ఈనాడు కేంద్రంలో మరి అధికారం రావడానికి కారణభూతురాలు ఆమె కాదండి, సోనియా గాంధీ గారు కదా. మరి అటువంటి ఆమెను కూడా విమర్శిస్తూ చేయడం ఎంతవరకు సభపడ్డదంట. అది ఒంటరిగా అటువంటి వాళ్ళని చర్య తీసుకున్నప్పుడు వాళ్ళు ఒకవేళ తన అంశాలు అయితే మన ఒంటరిగా చర్యగంధము తన నచ్చకపోవాల్సిన అవసరం ఉండింది. మొన్న వివేకానంద రెడ్డి గారు అన్నారు, నేను జగన్ బాబు తీసుకుని వచ్చేసి లేదా మేడం కలిసేసి క్యాచప్ చేసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ వర్గం మాది, కాంగ్రెస్ వర్గం మాది, మాకు వేరే వర్గం అట్లా చెప్పినప్పుడు అది ఒక అవకాశంగా తీసుకుని ప్రయత్నం చేస్తుంటే బాగుండేది, అంతదాకా ఆగితే బాగుండేది. ఈనాడు నిర్ణయం తీసుకున్న తర్వాత లేదా నిజంగా బాధాకరమైన కానీ మరి ఆయనంతా ఆయన నిర్ణయం తీసుకుని బయటకు వెళ్ళిపోయి ఆయన అసలు ఒంటరిగా చేశారు, ఒంటరిగా వెళ్ళిపోతున్న ఆయన చెప్పి ఒంటరిగా ఆయన ఎవరు చేయలేదండి. ఈనాడు సడ్డమారి ఉన్నారు, లేకుంటే రాజమౌళి వీళ్ళందరూ కాంగ్రెస్ ఎంపీలే కదా, ఆయనకు మరి వంతా పాడుతూ వచ్చారు. వాళ్ళు ఎందుకు చేశారు ఏంటంటే అందరం క్వశ్చన్ చేయలేదే. వాళ్ళు అధిష్టాన వర్గం ఓదార్పు యాత్రకు ఈ విధంగా చేయమని సూచించి మరి చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు, ఒంటరి చేసిన పెట్టవుతుందండి. అది సడ్డమారి గారు మరి రాజమోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎంపీలే కదండి. ఒంటరి చేశారంటే మీరుగా ఒంటరిగా అయ్యే ఒక అవకాశాన్ని కల్పించుకున్నారు. మీరు కల్పించుకుని ఈనాడు బయటకు వెళ్ళిపోయి ఒంటరి చేశారు, ఒంటరిగా వెళ్ళిపోతారు అన్నట్లు అది నిజంగా లేదంటే అంటే సాహిత్యం కాదు. రైట్. ఒక్క విషయం చెప్పండి ఫైనల్ గా, జగన్ వల్ల పార్టీకి నష్టం ఉంటుందా లాభం ఉండదు జగన్ బయటకు వెళ్లడం వల్ల? ఇప్పుడు ఒక విషయం అండి, గత యొక్క చరిత్రను ఒకసారి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ చరిత్రను తీసుకుంటే ఏ విధంగా వెళ్లిన వాళ్ళంతా ఏ విధంగా అయ్యారు, ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి నష్టమా లాభమా జరిగింది అనేది స్పష్టంగా ఉంది. ఇప్పుడు జగన్ బాబు బయటకు పోవడం వలన పార్టీకి నష్టమా కష్టమా లేదా లాభం అనేది ఇప్పుడే బేరేజ్ వేయలేము. అది ఇంకా ఎలక్షన్స్ 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఈనాడు వచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే 1.5 సంవత్సరం కాకముందు ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒకవేళ రాజీనామా చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం పడిపోయి తిరిగి ఎన్నికలకు పోవాలంటేనంటే వాళ్ళంతా కూడా పునరాలోచిస్తారు. అటువంటి తరుణంలో ఈనాడు ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ముప్పులేని తరుణంలో ఈనాడు పీఆర్పీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉంది, వీళ్ళంతా కూడా లేదా ఈనాడు పీఆర్పీ వాళ్ళు ఇందాక చేశారు. మేము మంత్రివర్గం చేరాం కానీ ప్రభుత్వాన్ని పడిపోయి ప్రజల మీద ఎన్నికల భారం పడియమని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటిప్పుడు ప్రభుత్వానికి ముప్పైని ఈనాడు వచ్చే పరిస్థితి లేదు. అందుకనే లాభమా నష్టం అనేది ఇమ్మీడియట్ గా వేయడానికి చాలా కష్టం. ఏమైనా జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది, మరి ప్రజల తీర్పును గౌరవించి అప్పుడు తెలుస్తుంది. కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనేది స్పష్టంగా చెప్పడం కష్టమవుతుంది. రైట్ అండి. చివరిగా జగన్ సొంత పార్టీ పెట్టుకుంటే గనక ఎమ్మెల్యేలు చీలిపోయేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకుంటే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి అనౌన్స్ చేసినట్టుగా దాన్ని సొంత పార్టీ పెట్టబోతున్నారు, జగన్ ఏం చేయబోతున్నారో వేచి చూడండి అని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈవేళ ప్రకటన చేశారు. అంతే అంటున్నాను. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు, ఎంతమంది పోరు అని చెప్పేసి ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు. కాకినాడలో ఉన్నప్పుడు 30 మంది వచ్చామండి, ఈనాడు 15-18 ఉంటారు, మరి సంఖ్య నేను చెప్పలేను ఆయన చెప్తా ఉన్నారు. ఆయన చాలా క్లోజ్ అసోసియేట్ గా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న వ్యక్తే చెప్తున్నప్పుడు సంఖ్యాబలంలో ఈనాడు ఎమ్మెల్యేలు ఎంతమంది పోతారో అనామస్పదంగా ఉంది. ఈనాడు ఇప్పుడు పీఆర్పీలో 18 మంది ఉన్నారు, అదేవిధంగా ఎంఎంఐలో 6 మంది దాకా ఉన్నారు. వీళ్ళంతా సపోర్ట్ చేసినప్పుడు ప్రభుత్వానికి ఏమాత్రం మొక్కు లేదు. మేము కూడా అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలందరూ వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తి సామర్థ్యం. ఆయన అన్నితోనూ పార్టీని విడిచి
ప్రభుత్వాన్ని పడగొట్టి తిరిగి ఎన్నికలు పోయేంత సాహసం ఏ ఎమ్మెల్యే కూడా చేరే ఏదో కొద్దిమంది తప్పితే వాళ్ళు అవుట్రైట్ గా పోయిన తర్వాత ఇదే విధంగా లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబడుతుంది కానీ తప్ప ప్రభుత్వానికి ఇబ్బంది అయితే ముప్పేం లేదండి. థ్యాంక్ యూ అండి జగన్నాథం గారు. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు తేల్చి చెప్తున్నారు ఈ రోజున ప్రభుత్వానికి పార్టీకి అయితే ఎలాంటి నష్టం లేదని. జగన్ రాజీనామా చేసినందువల్ల ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకపోతే జగన్ తనకి తానుగా తొందరపడి నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మద్దతుదారులు డీసీసీ కార్యాలయాలను తగలబెడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు. సోనియా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సోనియాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కందేటి సత్యనారాయణరాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కి సంబంధించి పార్టీ ఏం చేయబోతుంది అన్నటువంటి వివరణ ఆయన ఇస్తారు. సత్యనారాయణరాజు గారు, ఈ రోజు పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద కమ్యూనిస్టులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేయడం అన్నటువంటిది, అలాంటివి చేస్తే దాన్ని ఖండించడం, లేదంటే దానికి వ్యతిరేకంగా పోరాటాలు చూసాం. కానీ పార్టీ కార్యకర్తలే పార్టీ కార్యాలయాలను తగలబెట్టుకున్నటువంటి సందర్భం, దీన్ని ఏ విధంగా అర్థం చేస్తారు? ఇప్పుడు వీళ్ళంతా చేసేవాళ్ళంతా కూడా జగన్ అభిమానులు కాబట్టి కొంత తొందరపాటుగా చేయడం జరుగుతుంది. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎవరైతే పార్టీలో ఉండి వ్యతిరేకం చేస్తారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్. అంటే ఈ రోజున సోనియా గాంధీ ఫ్లెక్సీలు తగలబెడుతున్నటువంటిది, ఆ తగలబెడుతున్నటువంటి వాళ్ళల్లో స్థానిక నాయకుల దగ్గర నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దాకా కూడా ఉన్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? తప్పనిసరిగా చర్యలు ఉంటాయండి. కింద స్థాయిలో నాయకత్వం కోసం పోరాటంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి ఈ రకంగా చేయడం జరుగుతుంది.